ఇసుక మేటతో ఒక గ్రామం అంతర్ధానమైంది. ఔత్సాహిక యువకులు పూనుకుని ఇసుకను తొలగిస్తే అక్కడో ఆలయం కూడా బయటపడింది. ఆలయాన్ని పునరుద్ధరించడానికి గ్రామస్తులు తమ బాధ్యతగా తీసుకున్నారు. ప్రభుత్వం కూడా అందుకు సహకరించబోతోంది. ఆ ఆలయం నెల్లూరు జిల్లాలో ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో పెరుమాళ్లపాడు గ్రామం ఉంది. అక్కడికి సమీపంలోని పెన్నా పరివాహక ప్రాంతంలో 100 ఏళ్ల నాటి అతి పురాతన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం ఇసుక మేటలతో భూమిలో కలిసిపోయింది. పలువురు యువకులు సొంత నిధులతో యంత్రాలను ఏర్పాటు చేసి వెలికితీశారు. ఆలయ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. పూర్తి వివరాలు ఏబిఎన్ స్పాట్లైట్లో చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పెన్నా నది పరివాహక ప్రాంతంలో పెరుమాళ్లపాడు గ్రామం ఉండేది. ఆ ఊరిలో 100 ఏళ్ల నాటి శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. భారీ వర్షాలు వరదల సమయంలో పెన్నా నది ఉధృతంగా ప్రవహించే కాలంలో ఆ గ్రామం మునకకి గురవుతూ ఉండేది. ఏటా ముంపు కష్టాలు భరించలేక దూరంగా ఉన్న మరో చోట ఊరిని నిర్మించుకోవాలని అక్కడి ప్రజలు భావించారు. ఎగువ భాగాన ఇళ్లు నిర్మించుకుని ఊరిని ఏర్పాటు చేసుకున్నారు. పాత ఊరిని, ఊరిలో ఇళ్లు, నాగలింగేశ్వర స్వామి ఆలయాన్ని అలాగే వదిలేశారు. కాలక్రమేణా పాత ఊరంతా ఇసుక మేటల కింద పూడిపోయింది. కరోనా సమయంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఊరికొచ్చారు. వర్క్ ఫ్రం హోం చేస్తూ ఉండేవారు. పెన్నా నది నీటి ప్రవాహంతో గ్రామం ఇసుక మేటల కింద పూడిపోయిందని పెద్దల మాటల సందర్భంగా వారికి అర్థమైంది. అక్కడ పురాతన శివాలయం ఉండేదని, ప్రతి ఏటా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగేవని ఊరి పెద్దలు గుర్తు చేసుకున్నారు. వెంటనే ఆ యువకులు సొంత నిధులతో తవ్వకాలు జరిపించారు. నాగలింగేశ్వర స్వామి ఆలయాన్ని వెలికి తీశారు. ఆ సంగతి పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దాంతో ఎక్కడెక్కడి నుంచో చరిత్రకారులు, యూట్యూబర్లు, పర్యాటకులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉండేవారు. కానీ 1973 సంవత్సరంలో వచ్చినటువంటి ఇసుక తుఫాను కారణంగా ఈ గుడి మొత్తం బూడిపోవడం జరిగింది. కానీ మేము అప్పుడు మా పూర్వీకులు చెప్పిన ప్రకారం ఇక్కడ గుడి ఉందనేది మాత్రం మాకు తెలిసింది. అప్పుడు మా పూర్వీకులు కూడా చెప్పేవాళ్ళు అక్కడ మన పురాతన గుడి ఉందని. తర్వాత మేము 2020 సంవత్సరం కరోనా టైంలో గుడి చూద్దామని చెప్పి వెలికి తీద్దామని చెప్పి మిషన్ తీసుకొచ్చి అంతా తొలగించడం జరిగింది. తొలగిస్తే గుడి పైన గోపురం వరకు తీయగలిగాం. కానీ అప్పుడు కరోనా టైంలో మాకు కొన్ని ఇబ్బందుల కారణంగా గుడి పూర్తిగా తీయడానికి అవకాశం లేకుండా పోయింది. తర్వాత మళ్ళీ లాస్ట్ టైం మన ఆనం రామారెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి అయినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. ఆ గ్రామం బూడిపోతూ వస్తున్నారు. మేమందరం ఇక్కడ కాపురాలు చేయలేక వేరే స్థలం తీసుకుని వేరేది ఇక్కడ పోయి అక్కడ కాపురాలు ఉండసాగినాము. మేము అక్కడ కాపురాలు ఎప్పుడు ఉండసాగినామో ఇక్కడికి వచ్చిన వాళ్ళు దొంగలు వచ్చి కొంతమంది దేవస్థానాల్లో ఉన్న సామాన్లు దొంగిలించి తీసుకుపోయారు. కొన్ని సామాన్లని మా నాన్నగారు అయిన పోతుకుంట వీరరాఘయ్య గారు ఇండియన్ బోర్డు ద్వారా పంచలోక విగ్రహాలు అవన్నీ వాడు హ్యాండ్ఓవర్ చేసి ఉన్నారు. మళ్ళీ ఈ దేవస్థానం పునర్నిర్మాణం కావాలని ఇంతకుముందు ఉన్న వాళ్ళకి, అధికారులకి, నాయకులకి, చాలా మందికి ఎన్నెన్నో సార్లు చెప్పుకొని విన్నవించుకున్నాము. ప్రముఖ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో అశ్వత్థామ పాత్రకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను నాగలింగేశ్వర ఆలయం వద్దే చిత్రీకరించారు. దాంతో ఆలయ విశిష్టత, పురాతన చరిత్రపై పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. జగన్ ప్రభుత్వ హయాంలో స్థానికులు, శివభక్తులు ఆ ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని వేడుకున్నారు. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల ఇసుక దిబ్బల్లో కిలోమీటర్ల దూరం నడుస్తూ వెళ్లి ఈ ప్రాంతాన్ని సందర్శించారు. వెంటనే ఆలయాన్ని పూర్తిగా వెలికి తీయాలని అధికారుల్ని ఆదేశించారు. ముంపు ప్రభావం లేని చోట ఆలయాన్ని పునఃనిర్మిస్తామని హామీ ఇచ్చారు. అందుకు 1,50,00,000 రూపాయల నిధులు కేటాయించారు. ఆధ్యాత్మికతతో పాటు సమీపంలోనే పెన్నా నది ఉండటం వల్ల పర్యాటకంగా కూడా అభివృద్ధి చేసేందుకు మంత్రి ఆనం ఆలోచిస్తున్నారు. చూద్దాం, గుడి పాత గుడి ఎలా ఉందో చూద్దామని వచ్చాము. చూస్తే ఇక్కడ ఇసుక విపరీతంగా ఊడిపోయింది. అది
దాన్ని తోడినారు. తోడి కొంచెం గుడి మాత్రం బయటపడింది. దాన్ని నిర్మించాలని వాళ్ళు ఊరు అంతా అడిగినారని, రామనారాయణ రెడ్డి కూడా అది చేస్తానని వాగ్దానం ఇచ్చాడని వాళ్ళు చెప్తుంటే విన్నాము. కరోనా టైంలో మొత్తం లోడేసి నీట్ గా చేశారు పైన. తర్వాత మంత్రి గారు వచ్చేసి చూసి అన్ని బాగుంది, దీన్ని అంతా లోడేసి నీట్ గా చేశాడు. పక్కన కట్టిస్తానని చెప్పాడు, కట్టిస్తాడు కూడాను. కానీ త్వరలోనే కట్టిస్తే మంచిది. మొన్న ఊర్లాగా కూడా వచ్చేసి చెప్పాడు, ఈ విధంగా పెరుమాళ్లపాడు దేవస్థానాన్ని పక్కన కట్టిస్తానని చెప్పాడు. ఆలయాన్ని పునఃనిర్మాణానికి శ్రీకారం చుట్టడం, 100 ఏళ్ల నాటి మహిమాన్విత శ్రీ నాగలింగేశ్వర స్వామి శివలింగం పునఃప్రతిష్ఠ కాబోతూ ఉండటం పట్ల స్థానికులు, శివభక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.